హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారీ టెన్షన్గా గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి కూడా టెన్షన్ పడుతూ ఆటోలో గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా యమున గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. గుడి బయట భుజంగం యమున కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే ఆ యమునకు ప్రమాదం తలపెట్టాలి. అప్పుడే ఆ విహారి నా గురించి ఆరా తీయకుండా ఉంటాడు. ఒక్కసారి ఆ విహారికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విహారి టెన్షన్ పడుతూ గుడి దగ్గరకు వస్తాడు. గుడి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారి వాళ్ళ కారు డ్రైవర్ విహారికి కనిపిస్తాడు. డ్రైవర్, అమ్మ ఎక్కడా అని విహారి అడుగుతూ ఉంటాడు. అమ్మగారు గుళ్ళోకి వెళ్ళారు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ టెన్షన్ పడుతూ గుడిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో భుజంగం అడుక్కోవడానికి వచ్చిన వీర్రాజు పానకాలతో గొడవ పడుతూ ఉంటాడు. విహారీ గుడిలోకి వెళ్ళటం భుజంగం గమనించాడు. ఇంకా విహారీ గుడిలోకి వెళ్ళి అమ్మ ఎక్కడా అని చెప్పి గుడి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా యమున కనిపించకపోవడంతో అమ్మ వాడికి దొరికిపోయిందా, అమ్మకు వాడు ప్రమాదం తలపెట్టాడా అని చెప్పి విహారీ కంగారు పడుతూ ఉంటాడు. ఇక విహారీ తన ఫోన్లో ఉన్న యమున ఫోటోని గుడిలో వాళ్ళకు చూపించి ఈవిడని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈవిడ ఇంతకు ముందే గుళ్ళోనే కనిపించింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతసేపటి క్రితం అని విహారీ అడుగుతూ ఉంటాడు. కాసేపు అవుతుంది, ఎక్కువ సమయం ఏం అవ్వట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక విహారీ ఎదురుగా కనిపిస్తున్న శివయ్యకు దండం పెట్టుకుంటూ ఉంటాడు. శివయ్య, మా అమ్మకు ఏమీ జరగకూడదు, మా అమ్మను ప్రమాదం నుంచి నువ్వే కాపాడు అని చెప్పి విహారీ శివయ్యకు నమస్కారం చేసుకుంటాడు. మరోవైపు లక్ష్మి టెన్షన్ పడుతూ అన్న తొందరగా పోనివ్వండి అన్న, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ అంటాడు. ఇక మరోవైపు విహారీ యమున కోసం గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక యమున మాత్రం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది. ఇక యమున గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం పూర్తవుతుంది. దేవుడా, ఎలాగైనా సరే లక్ష్మి నా కోడలని ఇంట్లో అందరికీ తెలియాలి, లక్ష్మి సంతోషంగా ఉండాలి అని చెప్పి యమున దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. ఇక యమున గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అదే సమయానికి లక్ష్మి గుడి దగ్గర ఆటో దిగి యమున కోసం గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు భుజంగం వీర్రాజు పానకాలతో గొడవ పడుతూ ఉంటాడు. ఒరే, వీడితో మనకెందుకురా గొడవ, అక్కడ అన్నదానం జరుగుతుంది, త్వరగా పోదాం పదరా, లేకపోతే అన్నదానం కూడా అయిపోతుంది అని చెప్పి వీర్రాజు పానకాలతో చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే భుజంగం యమున కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. యమున కనిపించకపోవడంతో యమున వీళ్ళతో గొడవ పడే సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా ఏంటి, చా ఆ విహారీ గాడిని ఒక్కసారి భయపెడదాం అనుకున్నాను, అంతా నాశనమైందే అని చెప్పి భుజంగం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా యమున గుడిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇక భుజంగం యమునను చూసి యమున గుడిలోనే ఉంది, ఇదే కరెక్ట్ సమయం, యమునపై అటాక్ చేయాల్సిందే, ఆ విహారీకి భయం చూపించాల్సిందే అని భుజంగం మనసులో అనుకొని అలానే యమున వైపు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో విహారీ యమునని వెతుక్కుంటూ గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. లక్ష్మి గుడిలోకి వెళ్ళటానికి చూస్తూ ఉంటుంది. ఇంకా యమున భుజంగాన్ని చూసి అడుక్కునేవాడు అనుకొని తన పర్సులో నుంచి డబ్బులు తీసి ఇవ్వబోతూ ఉండగా యమున అని చెప్పి భుజంగం పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో యమున భుజంగం వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ కూడా అమ్మా అని చెప్పి యమునను చూసి మనసులో అనుకుంటూ యమున దగ్గరికి వస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా యమునను చూసి యమునమ్మ ఇక్కడే ఉన్నారు అని చెప్పి మనసులో అనుకొని యమున దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక భుజంగం వైపు యమున అలానే చూస్తూ ఉంటే ఏంటి యమున, నన్ను గుర్తుపట్టలేదా, ఇప్పుడు గుర్తుపడతావు చూడు అని చెప్పి భుజంగం తన గడ్డాన్ని తీసేస్తాడు. గడ్డాన్ని తీసేయగానే యమున షాకింగ్గా భుజంగం వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి యమున, గుర్తుపట్టావు కదా అని భుజంగం అడుగుతూ ఉంటే నువ్వు నువ్వు భుజంగం అని చెప్పి యమున అంటూ ఉంటే అవును, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాగానే గుర్తుపెట్టుకున్నావే నన్ను అని భుజంగం అంటూ ఉంటాడు. నీ వల్ల నా కుటుంబం నాశనమైంది, నాకు కుటుంబం అనేది లేకుండా పోయింది, నిన్ను బ్రతకనివ్వను యమున అని చెప్పి భుజంగం కత్తి తీసుకొని యమునని కత్తితో పడవబోతూ ఉండగా విహారీ లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి భుజంగం చేతిని గట్టిగా పట్టుకుంటారు. ఇంకా భుజంగం లక్ష్మిని విహారీని చూసి షాక్ అవుతాడు. వీళ్ళెప్పుడొచ్చారు అని భుజంగం మనసులో అనుకుంటూ లక్ష్మి వైపు విహారీ వైపు చూసి షాక్లో ఉంటాడు. ఇక మరోవైపు భుజంగాన్ని చూసిన యమున అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. దాంతో లక్ష్మి భుజంగాన్ని వదిలేసి యమునమ్మ అని చెప్పి యమున దగ్గరకు వెళ్ళి యమునను తన ఒడిలోకి తీసుకుంటుంది. ఇంకా భుజంగం విహారీని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు.
ఒరే ఆగరా ఆగు అని విహారీ భుజంగం వెనుక పరిగెడుతూ ఉంటాడు. ఇంకా భుజంగం దొరకకుండా వెళ్ళిపోతూ ఉంటే విహారీ గారు ముందిక్కడికి రండి, యమునమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు అని లక్ష్మి అంటూ ఉంటే ఇక విహారీ కూడా భుజంగాన్ని వదిలేసి యమున దగ్గరకు వస్తాడు. విహారీ గారు కార్లో వాటర్ బాటిల్ ఉందేమో వెళ్ళి తీసుకురండి అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇక విహారీ వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాడు. యమున మొహం మీద లక్ష్మి నీళ్లు చల్లుతుంది. దాంతో యమున స్పృహలోకి వస్తుంది. యమునమ్మ మీకు ఇప్పుడు ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. విహారీ లక్ష్మి మీరేంటి ఇక్కడ అని యమున అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని కాపాడటం కోసమే ఇక్కడికి వచ్చాం యమునమ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నన్ను కాపాడటానికా అని చెప్పి యమున షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇప్పుడు ఒక అతను మిమ్మల్ని కత్తితో పొడవాలనుకున్నాడు కదమ్మా, ఆ విషయం మాకు ముందే తెలుసు, అందుకే మిమ్మల్ని కాపాడటం కోసం వచ్చాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. యమునమ్మ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. వద్దు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే ఏం కాదు విహారీ గారు, నిజమేంటో ఇప్పుడే తెలియాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి లక్ష్మి ఆ నిజం అని యమున అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కత్తితో పొడవటానికి వచ్చిన వ్యక్తి ఎవరు యమునమ్మ? అతన్ని చూసి మీరు ఎందుకు షాక్ అయ్యారు? అతను ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు? అతనికి మీకు ఉన్న సంబంధం ఏంటి అని లక్ష్మి యమునను అడుగుతూ ఉంటుంది. నన్ను ఏమీ అడగొద్దు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ప్లీజ్ యమునమ్మ, నా జీవితం బాగుండాలని మీరు ఎన్నో దేవుళ్ళకి మొక్కుతున్నారు, ఎంతగానో బాధపడుతున్నారు. విహారీ గారు నిజం ఎందుకు చెప్పలేదనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఎదురుగా కనిపించిన వ్యక్తి విహారీ గారికి ఫోన్ చేసి విహారీ గారిని బెదిరిస్తున్నాడు. మీకు ఏదో గతం ఉంది అంటున్నాడు. మీకు సంబంధించిన పెళ్లి కార్డులు విహారీ గారికి పంపించి విహారీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను విహారీ గారి భార్యనని కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్పి విహారీ గారు సంతోషంగా ఉంటే అతను చూడలేమని అంటున్నాడు. విహారీ గారికి ఫోన్ చేసి కుటుంబాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు ఎందుకు అతను ఇదంతా చేస్తున్నాడు? ఇవన్నీ తెలియాలంటే అతనికి మీకు ఉన్న సంబంధం ఏంటో తెలియాలి యమునమ్మ, ప్లీజ్ దయచేసి చెప్పండి. విహారీ గారు నేను బాగుండాలంటే మీరు ఈ నిజం చెప్పాల్సిందే యమునమ్మ అని లక్ష్మి అంటూ ఉంటే చెప్తాను లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. ఏంటమ్మా చెప్పు, అసలు అతను ఎవరు? అతన్ని నిన్నెందుకు చంపాలనుకుంటున్నాడు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మీ నాన్న నాకు పరిచయం కాకముందు భుజంగం వల్ల అన్నయ్య నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవటం అసలు ఇష్టం లేదు. నేను అనాథని, నాకు ఎవరూ లేని వాళ్ళు కదా అని చెప్పి నన్ను భయపెట్టి బెదిరించి నా మెడలో తాళి కట్టాలనుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భుజంగం వల్ల అన్నయ్యను విశ్వనాథాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ భుజంగం వాళ్ళ అన్నయ్య విశ్వనాథంతో కలిసి బ్రతకటం కన్నా చావటమే మంచిదనిపించింది. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతూ ఉండగా మీ నాన్న వచ్చి నన్ను కాపాడారు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ప్రాణం చాలా విలువైంది. మన ప్రాణం కోసం ఎంతమందో ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఒక్కరోజు ఇంటికి రాకపోతే మన కుటుంబం అంతా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించకుండా ప్రాణాలను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? నీ సమస్య ఏంటో చెప్పమని మీ నాన్న నన్ను నిలదీశారు. అప్పుడు నేను జరిగిందంతా కూడా మీ నాన్నకు చెప్పాను. విశ్వనాథం భుజంగాల దగ్గరికి మీ నాన్న నన్ను తీసుకొని వెళ్ళి అమాయకురాలైన ఈ అమ్మాయిను భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని విశ్వనాథాన్ని భుజంగాన్ని బెదిరించాడు. వాళ్ళు వినలేదు విహారీ. మీ నాన్నను కొట్టి చంపాలని చూశారు, కానీ మీ నాన్నే వాళ్ళను కొట్టారు. దాంతో ఆ భుజంగానికి కోపం వచ్చి దీనంతటికీ కారణమైన నన్ను చంపాలనుకున్నాడు. కత్తి తీసుకొని నన్ను కత్తితో పొడిచి చంపడానికి వస్తూ ఉండగా మీ నాన్న అదే సమయంలో విశ్వనాథంతో గొడవ పడుతూ ఉన్నాడు. మీ నాన్న నన్ను కాపాడటం కోసం ఆ విశ్వనాథాన్ని నా వైపు నెట్టేశాడు. దాంతో భుజంగం నా పొట్టలో పొడవాలనుకున్న కత్తి విశ్వనాథం పొట్టలో దిగింది. దాంతో విశ్వనాథం అక్కడికక్కడే చచ్చిపోయాడు. విశ్వనాథం చచ్చిపోవడంతో పోలీసులు భుజంగాన్ని అరెస్ట్ చేశారు. భుజంగానికి 25 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఎప్పుడు రిలీజ్ అయ్యాడో తెలీదు. ఆ కోపంతోనే ఇదంతా చేస్తున్నట్టున్నాడు విహారీ అని చెప్పి యమున జరిగిందంతా కూడా విహారీ లక్ష్మలకు చెప్తూ ఉంటుంది. ఇదే విహారీ నా గతం, ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పి యమున అంటూ ఉంటే ఈ విషయాన్ని ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇది చెప్పాల్సిన అవసరం రాలేదు కదా విహారీ, అయినా ఇందులో ఏముంది నీకు చెప్పడానికి అని చెప్పి యమున అంటుంది. అవును విహారీ గారు, యమునమ్మ చెప్పింది కరెక్టే, ఇందులో ఏముంది అసలు చెప్పడానికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి నాన్నను నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఆ రోజు భుజంగాన్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విశ్వనాథం చనిపోయిన తర్వాత మీ నాన్నకు నేను ఎవరూ లేని అనాథనని తెలిసి నన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ అమ్మాయికి ఎవరూ లేరు, ఎవరూ లేని అనాథ అని చెప్పి కుటుంబ సభ్యులందరి సమక్షంలో
నా మెడలో తాళి కడతా అన్నాడు. అందుకు ఊరు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే మీ నాన్నకు ఊరిలో వేరే అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయిని కాదని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని ఎంతగానో ఊరి వాళ్ళంతా చెప్పి చూశారు. కానీ మీ నాన్న ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే వాళ్ళ నాన్న, అన్నయ్యలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ ఈ అమ్మాయి అనాథ. ఈ అమ్మాయికి మంచి చేయాలంటే నేను మాత్రమే చేయగలనని చెప్పి ఊరందరినీ, కుటుంబ సభ్యులందరినీ ఎదిరించి నా మెడలో తాళి కట్టాడు. ఆ రోజుతో మీ నాన్నకి ఆ ఊరికి సంబంధం అనేది లేకుండా పోయింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వారసుడు వచ్చాడని తెలిసి వారసుడు పూజలు జరిపిస్తే అమ్మవారి ఆగ్రహం తగ్గుతుందని మనల్ని ఊరికి తీసుకెళ్లారు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అసలు ఇందులో ఏముందని ఆ భుజంగం నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, మనకి స్టోరీ ఎలాగో తెలీదు. యమునమ్మను మనం ధైర్యం చేసి అడగలేము. ఎలాగైనా సరే ఈ కుటుంబం సంతోషంగా ఉండకూడదని వాడు ఈ 25 సంవత్సరాలు జైల్లో అనుభవించిన బాధ అంతా కూడా మన మీద చూపించాలనుకున్నాడు. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఆ భుజంగం ఎక్కడ ఉంటాడో తెలుసుకొని వాడిని వదిలిపెట్టొద్దు లక్ష్మి. వెంటనే వాడిని పోలీసులకు పట్టిద్దాం అని విహారీ చెప్తూ ఉంటే ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు ఇచ్చిన యూపీఐ అడ్రస్ ఆధారంగా సంధ్య గారికి ఫోన్ చేసి చెప్పాను. డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను. డీటెయిల్స్ తెలిస్తే ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేపిద్దాం విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి, ఇక అమ్మని తీసుకొని ఇంటికి వెళ్దాం పద అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ, లక్ష్మి ఇద్దరు కలిసి యమునని తీసుకొని ఇంటికి బయలుదేరతారు. మరోవైపు భుజంగం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఈ పాటికే ఆ యమున గతం గురించి విహారీకి, లక్ష్మికి చెప్పి ఉంటుంది. ఇక ఆ విహారీని నేను ఎలా బాధ పెట్టాలి, నా కుటుంబం ఎలా అయితే నాశనమైందో విహారీ కుటుంబం కూడా అలానే నాశనం చేయాలనుకున్నాను. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని భుజంగం ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. విహారీ, లక్ష్మి కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే ఈ పాటికే ఆ యమున చచ్చి శవం అయ్యేది అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అని భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏది ఏమైతే ఏంటి, ఆ విహారీకి నేను దొరకలేదు. ఖచ్చితంగా ఆ విహారీ కుటుంబంపై రివెంజ్ తీర్చుకునే అవకాశం నాకు వస్తుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి భుజంగం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అప్పుడే పానకాలు, వీర్రాజు భుజంగానికి ఎదురు వస్తూ ఉంటారు. ఇంకా భుజంగం వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.